మరి చంద్రబాబు నాయుడు ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్ లో తెలంగాణ గనక రానివ్వకపోతే ఈ వాటర్ ని తెలంగాణ బోర్డు ఉంది, కృష్ణా బోర్డు. ఇప్పుడు వాళ్ళు పోతిరెడ్డిపాడు బోర్డులు ఇప్పుడు బోర్డు నిర్ణయాలు వాళ్ళు గౌరవిస్తలేరు, ఆంధ్రప్రదేశ్ గౌరవిస్తలేదు, తెలంగాణ గౌరవిస్తలేదు. నేనేమంటున్నా, ఇక్కడ నీళ్లు రానియలేదు అనుకోండి, తెలంగాణ స్విచ్ చేయాల్సింది ఎవరు? అక్కడ పోలవరం దగ్గర వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా, ప్రకాశం బ్యారేజ్ వాళ్ళ చేతుల్లోనే ఉన్నది కదా, వాళ్ళు ఆపొచ్చు కదా నీళ్లను. ఒకవేళ వీళ్ళు మేము ఇయ్యం తెలంగాణ నుంచి మీకు ఆంధ్రకు అన్నారు అనుకోండి, అయినా నాగార్జున సార్ మీద డెఫినెట్ గా కుడి కాలువ వాళ్ళకే ఉంది కదా. ఒకవేళ ఇయ్యపోతే నువ్వు ప్రకాశం బ్యారేజ్ నుంచి లిఫ్ట్ చేయకు, ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమే ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం కదా. ఇదేంటంటే ఎవరినైనా ఒక అనామకుని అడిగినా కూడా, ఈ నీళ్ల మీద అవగాహన లేని అడిగినా కూడా, అంటే చంద్రబాబుకు తెలంగాణ నీళ్లు ఇవ్వద్దని ఎందుకు ఉంటుంది? నేను అలా బోదలుచుకోలేదు. ఎందుకంటే ఎందుకు పంపించినాం మేము, చంద్రబాబు అనేటువంటి ముఖ్యమంత్రి కాకపోతే ఆంధ్ర తెలంగాణ పంచాయతీ రాకపోవు కదా. అసలు ఆయన ముఖ్యమంత్రి కాక ఎన్టీ రామారావు గారు ఉండుంటే ఎప్పటికి తెలంగాణ అడగపోయేవాళ్ళు తెలంగాణ వాళ్ళు. ఎందుకంటే ఆ గోస అనేది అప్పటికి అంత లేదు కదా. ఈయన ముదనష్ట పాలన వల్లనే అడుగుతున్నారు. 69 నుంచి ఉన్నది కానీ బాగా మంట పెట్టింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు. ఇప్పుడు తెలంగాణ బగ్గుమన్నది. కేసీఆర్ ఎందుకు వచ్చాడు తెలంగాణ ఉద్యమంలోకి? ఓ పక్కన ఎవరు దొరికితే వాళ్ళని తీసుకుపోయి చంపేయడం. ఆయన ఊర్లలో పోయేటప్పుడు ఏం మాట్లాడతాడంటే, మెదక్ పోయిండు అనుకోండి, మెదక్ ఎస్పీకి ఫోన్ చేస్తాడు, ఎన్ని తలలు ఇస్తున్నావు, నేను మీ జిల్లాలో అడుగు పెడుతున్నా. ఇది చంద్రబాబు మాట. ఎన్ని తలలు ఇస్తున్నావు, నక్సలైట్లే. అంటే నీకు తెలంగాణ ఉద్యమకారులు విప్లవకారులు తలల్లా కనబడుతున్నాయి, తలల లెక్క. ఇప్పుడు అమిత్ షా ఎట్లయితే ఛత్తీస్గఢ్ లో మానకాండ చేశాడో, ఇంకా ఆయన ఒరిజినల్ నక్సలైట్ అని చంపుతున్నాడు. ఈయన పేరుతో 100 మంది మామూలు వాళ్ళని చంపాడు కదా. తర్వాత 35,000 మంది రైతుల ఆత్మహత్యల చంద్రబాబు. సరే, ఇప్పుడు చంద్రబాబుకి ఎన్నడూ తెలంగాణ మీద ప్రేమ లేదు. నక్సలిజం అంతరించడం వల్లే తెలంగాణ ఇప్పుడు కరీంనగర్ ఇవన్నీ డెవలప్ అయినాయి కదా. ఉంటే అదే ఇంటీరియర్ ప్లేస్ ఉండే. ఎందుకు నక్సలైజ్ ఎందుకు వచ్చింది? అంతరించడం వల్ల ఎందుకు వచ్చింది? ఈయన వదిలించుకున్నాం కాబట్టి వాళ్ళు అంతరించారు. ఇక్కడ ఈయన ఉండేది ఉంటే నక్సలైట్లు అంతమయ్యే వాళ్ళ. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే తెలంగాణ ఉద్యమానికి స్పేస్ ఇచ్చి షెల్టర్ జోన్ లోకి వెళ్ళిపోయారు భరత్ వాళ్ళు. ఇప్పుడు ఐటీ ఇవన్నీ డెవలప్మెంట్ వల్లనే కదా నక్సలిజం అంతరించి. కాదు, తప్పది. యువతకు ఎంప్లాయ్మెంట్ రావడం వల్లనే కదా. తప్పు. మరి ఎలా? వెస్ట్ బెంగాల్ లేదా, ఐటీ తమిళనాడు లేదా, నక్సలైట్ ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్నంత లేదు కదా. నేను అనేది ఐటీ డెవలప్ అయినంత మాత్రం నక్సలిజం పోద్ది అనుకోవడం అది కరెక్ట్ కాదు. సరే, మనం టాపిక్ డైవర్ట్ అవుతున్నాం. బనకచెర్ల వల్ల ఇబ్బంది ఏం లేదు, కాకపోతే బనకచెర్లకి ఇచ్చే ముందు తెలంగాణ ప్రాజెక్టులను క్లియర్ చేయాలనేది బీఆర్ఎస్ గానీ మేము గానీ అందరం అంటున్నది. 4 ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి గోదావరి మీద. ఒకటి వార్దా ప్రాజెక్ట్. ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి నోట్లకి వెళ్ళి ఆ మాటే రాలే. అది ఆదిలాబాద్ ప్రజలు అడగాలి, ఆసిఫాబాద్ ప్రజలు అడగాలి. మీరు చెప్పండి, ఏది విఘ్నత అవుతుంది? 148 లా 9 కట్టి 4 మీటర్లు ఎత్తి పూసుకొని 152లో పంపుడు కరెక్ట్ అవుతుందా? 2 కిలోమీటర్ల పైన వార్దా మీద కట్టి గ్రావిటీతో 152లో మలపడం కరెక్ట్ అవుతుందా? అంటే ఒక మంచి ప్రాజెక్ట్ ఆయన డిజైన్ చేస్తే దాని గురించి మాట్లాడారు రేవంత్ రెడ్డి. దానికి అనుమతి ఇస్తే తప్పేంది బీజేపీ గవర్నమెంట్? ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కదా అది సబ్మిట్ చేసింది. 3.5 సంవత్సరాలు పెండింగ్ పెట్టుకుంటారా వాళ్ళు? రెండవది 30 MCకి 30,000 కోట్లు ఖర్చు పెట్టారు కాళేశ్వరం. అనుమతి ఎందుకు ఆపుకున్నారు? ఇప్పుడు ఆ పంపులను వీకపోతారా? రేవంత్ రెడ్డి తీసేయమంటాడా? 30 MC ఇప్పుడు కాళేశ్వరం ఖర్చు ఎందుకు పెరిగింది? 80,000 కోట్లున్నది, 30,000 కోట్లు యాడ్ అయింది కదా. అది ఆ పనులన్నీ కూడా పూర్తయినాయి. మరి పూర్తయిన వాడికి ఎందుకు అనుమతి ఇవ్వరు? ఇప్పుడు ఇంకోటి ఒక నిమిషం, హైడ్రాలజీ అనుమతి ఎందుకు ఇవ్వరు? మా నీళ్లు కదా అవి, మాకు ఎందుకు దానికి అడ్డుపడుతున్నారు? ఇప్పుడు ఏమంటున్నాం మేమంటే, తెలంగాణ ప్రజలుగా చెప్తున్నా నేను, మాకు ఈ 4 ప్రాజెక్టులకు అనుమతి అండి. సమ్మక్క బ్యారేజ్ కు ఛత్తీస్గఢ్ ఎన్ఓసి ఇస్తలేదు, దానికి బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. అక్కడ ముంపు గురైన ప్రాంతాలలో నష్టపరిహారం ఇస్తామని చెప్తున్నాం. ఇప్పుడు బ్యారేజ్ కట్టారు, కట్టిన తర్వాత నీళ్లు ఆపుకుంటున్నారు. ఇప్పుడు ఎన్ఓసి ఇవ్వకపోతే బ్యారేజ్ ఉల్లగొడతారా? తర్వాత సమ్మక్క బ్యారేజ్ తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పాలి, ఆయన పెట్ ప్రాజెక్ట్ అది. దానికి పర్యావరణ అనుమతులు ఎందుకు ఇవ్వట్లేదు? ఈ 4 ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిన తర్వాత తీసుకుపోమనండి బనకచెర్లకు. ఎవరొద్దు అంటున్నారు? ఒకవేళ అప్పుడు ఎవరన్నా ఆపితే మూర్ఖులు వాళ్ళు. అప్పుడు ఎవరు ఆపినా మూర్ఖులే. ఈ 4 ప్రాజెక్టులకు మనకు రైట్స్ ఇస్తే ఏమైందంటే రైపేరియన్ రైట్స్ తెలంగాణకు ఉంటాయి. పోలవరంలో పోయే నీళ్లు ఎన్నటికీ తెలంగాణకు రావు. మళ్ళీ చెప్తున్నా నేను, పోలవరం పోయిన నీళ్లు ఎన్నటికీ తెలంగాణకు రావు. అవి రాయలసీమకు పోతానంటే మాకేమన్నా కడుపు నొప్పి ఉంటుందా? బాధ ఉంటుందా?
కాబట్టి రెండు ప్రతిపాదనలు, ఒకటి నీకు శాతం అయితే తక్కువ ఖర్చు అవుతుంది, నీకు 80,000 కోట్లు అక్కర్లేదు, నువ్వు నాగార్జున సార్ మీకెళ్ళి తీసుకపో అని చెప్తున్నాం చంద్రబాబు నాయుడిని. రెండు, అది కేసీఆర్ చేసిన ప్రతిపాదన, దాన్ని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశాడు. ఆ ప్రతిపాదనే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష. ఇంకోటి అందులో బాగుపడే జిల్లా మహబూబ్ నగర్. ఈ మహబూబ్ నగర్ ప్రజలు ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారి రాజకీయాన్ని. ఇప్పుడు దానికి తెలంగాణ కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది డబ్బులు, జాయింట్ ప్రాజెక్ట్. అది కేంద్రం పెడుతుంది బాబు, కేంద్రం డబ్బులు పెడుతుంది దానికి. కేంద్రం ఇప్పుడు బనకచర్ల కేంద్రం ఇస్తున్నది కదా, దానికోసమే కాదు, వీళ్ళతో. చంద్రబాబు కొడుకు లోకేష్ ముసలోడు అయ్యేదాకా కూడా వీళ్ళ దగ్గర చేత కాదు, అంత బడ్జెట్ లేదు వాళ్ళ దగ్గర, 80,000 కోట్లు పెట్టి కట్టే అంత. ఇది కేంద్రం కోసం. కేంద్రం మనం ఎట్లా కట్టాం, ఎవరు కాళేశ్వరం ఎట్లా కట్టాం? అప్పు తెచ్చి కట్టాం కదా, అప్పు తెచ్చి కట్టాం. వాళ్ళు కూడా అప్పులు తెచ్చి కట్టాలి. నేను అనేది ఏంటంటే ఇంటర్ స్టేట్ ఇష్యూ అక్కడ పెద్దగా ఏం లేదు. వీళ్ళు అడ్డుపడ్డారు. చంద్రబాబు నాయుడు నేను అడ్డు కాదు, నిలువు కాదు అన్నాడు కదా. మొన్న కూడా ఏమన్నాడు, నేనేం అడ్డు కాదు ఈ తెలంగాణ ప్రాజెక్టులకు అన్నాడు. లెటర్లతో సహా హరీష్ రావు గారు ప్రజెంటేషన్ ఇచ్చారు. మీ జలశక్తి శాఖ దగ్గర లెటర్స్ ఉన్నాయి, చంద్రబాబు రాసినాయి. అపెక్స్ కౌన్సిల్ లో కూడా ఆయన అడ్డుకున్నాడు తెలంగాణ ప్రాజెక్టులను. ఈ 4 ప్రాజెక్టుల క్లియరెన్స్ ఇప్పియమను చంద్రబాబు నాయుడును. ఎందుకంటే మోడీ గారు ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి కూడా అదే అన్నారు. మాకేందంటే గోదావరిలో 900 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు, 1400 టీఎంసీల వాటర్ అలొకేషన్ వచ్చిన తర్వాత మీరు బనకచర్ల కాదు ఏదన్నా అది చేయండి, మాకు రాసివ్వండి. కృష్ణాకి ఎందుకు లింక్ పెట్టాలి? కృష్ణా ట్రిబ్యునల్ ఉంది కదా, ట్రిబ్యునల్ అప్పుడు ఎట్లా మాట్లాడతారండి ఆయన? వాళ్ళ వాదనలు ట్రిబ్యునల్ లో చేస్తున్నాడు కదా, మరి ఇక్కడ దీనికి లింక్ పెట్టడం ఎందుకు? ఇప్పుడు కృష్ణ వేరు, గోదావరి వేరు. ఇప్పుడు ఆ ఇష్యూ తీసుకొచ్చి ఎటు కాకుండా చేయడం ఎందుకు దాన్ని? ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇలా అఖిలపక్షం చాలా సాఫీగా జరిగింది, దాన్ని మంచిగా ఎండ్ చేయకుండా. అఖిలపక్ష భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి ప్రకాష్ గారు? అంటే వాళ్ళు ఫస్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆదిత్యనాథ్ దాస్ గారు ఏం చేశారంటే అసలు బనకచెర్ల ప్రాజెక్ట్ ఏంది, నీళ్లు ఎన్ని తీసుకుపోతారు, ఎట్లా పోతాయి అనేది అన్ని చూపెట్టారు. చూపెట్టిన తర్వాత పార్టీలు వాళ్ళ ఒపీనియన్ చెప్పినప్పుడు బీఆర్ఎస్ ఏం చేసిందంటే ఈ డిమాండ్స్ పెట్టింది. మాకు 4 ప్రాజెక్టులు పైన ఉన్నాయి, వాటికి అనుమతి రావాలి. రెండవది, ఎన్ని నీళ్లు అయితే గోదావరి అవార్డు యొక్క స్ఫూర్తి ఏంటంటే నీళ్లు కృష్ణా బేసిన్ తరలించినప్పుడు అంత మేర కృష్ణా నదిలో ఉన్న వాళ్ళ వాటాను తగ్గించుకొని అది అప్పర్ స్టేట్స్కి ఇవ్వాలనేది వాళ్ళ లెక్క. అయితే ఇదివరకు ఎట్లయితే 45-35 వాటా ఉందో 45 తెలంగాణకు, నాగార్జున సార్ పైన ఇవ్వాలనేది బచావత్ ట్రిబ్యునల్లో ఉంది. 35 టీఎంసీలలో 21 టీఎంసీలు కర్ణాటకకి ఇవ్వాలి, 14 మహారాష్ట్రకి ఇవ్వాలి. సేమ్ రేషియోలో 112 టీఎంసీలు తెలంగాణకు వస్తాయి. ఇప్పుడు బనకచెర్ల కృష్ణా నది బేసిన్ లా అంటే ఏదైతే వాళ్ళు పెన్నా బేసిన్ తీసుకుపోతున్నారో అది ఇదివరకు పోయేది కృష్ణా నీళ్లే కదా. ఇప్పుడు ఎస్ఆర్బీసీ ఉంది, కృష్ణా నీళ్లే, అది అలొకేటెడ్ వాటర్ 19 టీఎంసీలు. అట్లే తెలుగు గంగకు తీసుకుపోతున్నారు. బ్రజేష్ కుమార్ గతంలో ఇచ్చిన తీర్పులో దాన్ని రెగ్యులరైజ్ చేశాడు. తెలుగు గంగ అన్ని రకాల అనుమతులు తీసుకోండి, ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి. అయితే ఈ కృష్ణా నీళ్లను వాడుకునే ప్రాంతాల్లో గోదావరి నీళ్లను మీరు తీసుకుపోతున్నారు కాబట్టి బచావత్ అవార్డు ప్రకారంగా ఆ నీళ్లను వాటాగా తెలంగాణకి ఇవ్వాలి, అప్పర్ స్టేట్స్ కి ఇవ్వాలి. ఇప్పుడు 200 టీఎంసీలలో 88 టీఎంసీలు అప్పర్ స్టేట్స్ కి పోతుంది. మా ఏదైతే ఇదివరకు పంచిన రేషియో ఉంది కదా 21-14, ఆ రేషియోలో 88 టీఎంసీస్ పోతాయి. 112 టీఎంసీలు తెలంగాణకు వస్తాయి. కాబట్టి తెలంగాణ బెనిఫిట్ అవుతుంది. ఎందుకు అడ్డుకుంటాం? తెలంగాణ బెనిఫిట్ అవుతుంటే మాకేమైనా కడుపు నొప్పే? కేసీఆర్ ఏదైతే జగన్తో చేసుకున్న ఒప్పందం ఉందో, అంటే ప్రతిపాదన ఉందో అదే కరెక్ట్. చంద్రబాబు దాని జగన్ ఎందుకు ముందు తీసుకెళ్ళలేకపోయాడు? కేసీఆర్ జగన్ ఇద్దరు మంచి ఫ్రెండ్సే కదా. చంద్రబాబు ఏం చేశాడంటే ఒక దుష్ప్రచారం లేవదీశాడు అక్కడ. ఇప్పుడు కదా రేవంత్ రెడ్డి చేసినట్టు ఈయన అమ్ముడు పోయిండు, ఈయన ఆంధ్ర ప్రయోజనాలను కేసీఆర్ తాకట్టు పెట్టాడు. ఈ తెలంగాణ మీకెళ్ళి నీళ్లు ఎప్పటికీ వాళ్ళు రానియరు మనకు, అది వాళ్ళ బుద్ధి. అది పోతిరెడ్డిపాడు ద్వారా మాకెప్పుడు నీళ్లు రాని, దానికి జగన్ భయపడ్డాడు, సెట్ బ్యాక్ అయ్యాడు. అప్పుడే ఎలక్షన్లు ఉన్నాయి లోకల్ బాడీస్ ఏమో. ఎప్పుడో 19లోనో 20లోనో స్టార్టింగ్ లోనే జరిగింది. 4 సంవత్సరాలు ఎలక్షన్ అంటే అప్పుడు 4 సంవత్సరాలు కంప్లీట్ చేస్తే అయిపోతుండే. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇష్యూ? స్థానిక సంస్థలు కదా, అప్పుడు కూడా స్థానిక సంస్థలు. ఇప్పుడు రేజ్ చేసింది బీఆర్ఎస్. ఏంటిది? ఇప్పుడు బనకచెర్ల రోజు రేజ్ చేస్తుంది బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఏమంటుందంటే నీళ్లు ఇవ్వద్దని అనట్లేదండి, నీళ్లు ఇచ్చే ముందు ఈ సమస్యలు పరిష్కరించండి అని చెప్తున్నది. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు అప్పుడేమో జగన్ కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ అన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు. నేను అనేది అంటే రెండు పార్టీలు కూడా ఒకళ్ళు బురద అల్లుకోవడం పక్కకు పెడదాం కాసేపు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇబ్బంది ఏంది? పోలవరం నీళ్లను బనకచెర్లో తీసుకుపోతే అడిగే తిరిగి అడగకుండా గుడ్డిగా అడ్డుపడితే ఉపయోగం ఏముందండి?
ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది, ఇప్పుడు చంద్రబాబుకు బనకచెర్ల కావాలి. రేవంత్ రెడ్డి చేయాల్సింది ఏంటంటే తెలంగాణకు ఆంధ్రాకి ఇద్దరికి ప్రయోజనం ఉండే విధంగా చేసినట్టయితే నీ బనకచెర్ల కాస్ట్ తగ్గుతుంది, 80,000 కోట్లు అక్కర్లేదు, 30-40 కోట్లలో అయిపోతుందని చెప్పలేడా ఆయన? తెలంగాణ ప్రయోజనాల కోసం అడగలేడా? అది అడగాలంటే కేసీఆర్ చేసింది కదా ప్రతిపాదన, ఆయనకి ఈగో అడ్డం వస్తుంది. కేసీఆర్ చేసిన ప్రతిపాదనను నేను సపోర్ట్ చేస్తానా, అందుకే ఇవాళ ఎద్దేవా చేసుకుంటా మాట్లాడాడు. రెండవది ఏంటంటే బనకచెర్ల ద్వారా నీళ్లు పోయినట్టయితే ఆ నీళ్లు మళ్ళీ తెలంగాణకి ఎన్నటికి వచ్చేటి కావు. మేము అడిగేది ఏంటంటే రైట్స్ పోతాయి మాయని, నీళ్లు పోతాయని కాదు ఇక్కడ. మా రైట్స్ మాకు ఇచ్చేటట్టు చంద్రబాబు నాయుడు ఎందుకు ఎఫర్ట్ పెట్టాడు? మోడీ గారికి ఎందుకు కడుపు నొప్పి? ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా రైట్స్ అనే అంటున్నారు. మాకు 9